గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. గట్టు ఇంకా చింకీ మరియు స్ప్లాష్ రైడ్. లివింగ్ రూమ్ లో కూర్చొని పిల్లలందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అమ్మ అప్పుడే ఒక పేపర్ పట్టుకొని వస్తుంది. గట్టు అమ్మ దగ్గర నుంచి ఆ పాంప్లెట్ తీసుకుంటాడు. స్నేహితులారా, ఈ పేపర్లతో రాకెట్స్ తయారు చేద్దాం. సరే పదండి. అరే ఒకసారి ఆ పాంప్లెట్ చూడనివ్వండి, అందులో ఉపయోగకరమైన ఉన్నాయేమో. సరే ఆంటీ, మేము చూసే ఆడతాము. అలా పిల్లలందరూ కాగితపు విమానాలు తయారు చేస్తారు. అప్పుడే హరి దగ్గరికి ఒక పాంప్లెట్ వస్తుంది. అది చూసి హరి ఇలా అంటాడు, మిత్రులారా, ఇది స్ప్లాష్ వాటర్ పార్క్ కి సంబంధించిన పాంప్లెట్ చూసారా? అవును, నేను దీని గురించి టీవీలో కూడా విన్నాను. ఇక్కడ చాలా ఆనందాన్ని కలిగించే రైడ్స్ ఉంటాయంట. అలా అయితే మనం కూడా అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడైతే మన వేసవి సెలవులున్నాయి కదా. అలా స్నేహితులందరూ కలిసి ఒక పథకం ప్రకారం ఈ ఆదివారం వాటర్ పార్క్కి వెళ్లాలని అనుకుంటారు. ఎందుకంటే ఆదివారం నాన్నకి సెలవు కనుక. నాన్న కూడా వద్దు అని చెప్పరు. అలా అన్నీ సరిగ్గా జరుగుతాయి. ఆదివారం నాడు పిల్లలందరూ త్వరగా తయారయ్యి గట్టు చింకి ఇల్లు చేరుకుంటారు. పిల్లలు, మీరందరూ సిద్ధంగా ఉన్నారా వాటర్ స్ప్లాష్ రైడ్కి వెళ్ళడానికి? అలా నాన్న అందరినీ తన కారులో కూర్చోబెట్టుకుని వాటర్ స్ప్లాష్ పార్క్కి తీసుకుని వెళ్తారు. అది అన్నిటికంటే భిన్నంగా ఉండే వాటర్ పార్క్. అందులో భిన్నంగా ఉండే వాటర్ ట్రేడ్ ఉంటాయి. అక్కడ అందరికంటే ముందుగా గట్టు ఇంకా చింకీకి బ్యాండ్ దొరుకుతాయి. నడవండి ఫ్రెండ్స్, లోపల రైడ్స్ ఉన్నాయి, చూద్దాము. అన్నిటికంటే ముందుగా అక్కడ ఒక పొడవైన పెద్దదైన వాటర్ స్లైడ్ కనబడుతూ ఉంటుంది. పదండి, ముందుగా మనమందరం ఆ పెద్దగా ఉండే రైడ్లోకి వెళ్దాం, తర్వాత చిన్నదానికి. సరే. గట్టు, చింకి, హరి, బుడ్డి వీరందరూ నాన్నతో పాటుగా ఆ పెద్దదైన పొడవైన స్లైడ్ పైకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక పెద్ద ట్యూబ్ కనబడుతుంది. అందులో కూర్చుంటారు. పిల్లలు అందరూ గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం అందరం కలిసి ఒకేసారి కిందికి వెళ్తున్నాం. లెట్స్ గో. అలా ఆ ట్యూబ్ పైన కూర్చొని వేగంగా అందరూ కిందికి చేరుతారు. నడవండి, ఇప్పుడు ఆ ఫ్లాటబుల్ రైడ్నైనా వెళ్దాం. అక్కడ మనము హైడ్ అండ్ సీక్ కూడా ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. హైడ్ అండ్ సీక్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని అందరం నీళ్ళలోకి నెట్టేద్దాం. ఇది ఒక మ్యాజిక్ లాంటి ఐడియా చింకి. పిల్లలు, మీరందరూ కాసేపు ఆడుకోండి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఓ లేదు నాన్న, మీరు మాతో ఆడొచ్చు కదా. లేదు లేదు పిల్లలు, మీరందరూ వెళ్ళండి, నేను కాసేపు అయ్యాక వస్తాను. అలా పిల్లలందరూ ఫ్లాటబుల్ రైడ్ పైన ఆడుకోవడానికి వెళ్తారు. అందులో చాలా రకాల వాటర్ స్లైడ్స్ మరియు కేసులు ఉన్నాయి. మిత్రులారా, మీరందరూ వెళ్ళి దాక్కోండి. నేను ఒక్కొక్కరిని కనుక్కుంటాను మరియు నేను నీళ్ళలో తోసేస్తాను. ఎవరైతే మిగులుతారో వాళ్లే విన్నర్. సరే. అలా పిల్లలందరూ అటు ఇటు వెళ్లి దాక్కుంటారు. అలా గట్టు ఒక్కొక్కరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. గుడ్డి, నాకు అనిపిస్తుంది అందరికంటే ముందుగా నిన్నే పట్టుకుంటానేమోనని. గట్టు త్వరగా గుడ్డిని పట్టుకోవడానికి ముందుకు వెళ్తాడు. కానీ గుడ్డి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆమె వెనక్కి వెనక్కి నడుస్తుంది. అలా గుడ్డి తనంతటి తానుగా పూల్లో పడిపోతుంది. అది చూసి మిగతా పిల్లలందరూ నవ్వుతుంటారు. భలే భలే గుడ్డి, నువ్వు నా పని చాలా తేలిక చేసేసావు. నేనిప్పుడు త్వరగా మిగిలిన వాళ్ళని కూడా పట్టుకొని నీళ్ళలో తోసేస్తాను. అలా గట్టు మిగతా వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు. అప్పుడే తన దృష్టి హరి మీద పడుతుంది. హరి అప్పుడే ఒక పూలు కింద దాక్కుని ఉంటాడు. మరొక వైపు చూస్తూ ఉంటాడు. గట్టు వెనక నుంచి వెళ్తాడు మరియు హరిని అవుట్ చేస్తాడు. హరి అవుట్. చలో. గట్టు హరిని నీళ్లలోకి తోస్తాడు. అలా అతను ఒక్కొక్కరిని చేసి పట్టుకుని అవుట్ చేస్తాడు మరియు నీళ్లలో తోసేస్తాడు. అలా అందరూ నీళ్లలో ఉంటారు. గట్టు అక్కడే పైన ఉంటాడు. ఇంకా వాళ్ళందరితో గట్టు ఇలా అంటాడు, చూసారా స్నేహితులారా, నేను మీ అందరినీ ఎంత తేలిగ్గా పట్టుకున్నానో. ఇంతలో నాన్న అక్కడికి వస్తారు. అతను గట్టుని కూడా పట్టుకుని నీళ్లలో తోసేస్తారు. గట్టు, మర్చిపోయావా? ఆటలో నేను ఉన్నాను. ఇప్పుడు ఆట నేనే గెలిచాను.
వెరీ గుడ్ నానా. ఇది తొండి ఆట నాన్న. మీరైతే ఆట కొంచెం కూడా ఆడలేదు. నేను చెప్పాను కదా కాసేపట్లో వచ్చేస్తానని. సరే అంకుల్, ఇప్పుడు మీరు కూడా నీళ్ళలోకి రండి. ఇప్పుడు సాంగ్స్ కూడా వస్తున్నాయి, మనందరం కలిసి డాన్స్ చెయ్యొచ్చు. అవునవును, అయితే అది నీటిలో చేసే డాన్స్ అవుతుంది. చూడు చూడు ఇలా. అలా చింకీ చాలా అద్భుతంగా డాన్స్ చేసి చూపిస్తుంది. అలా గుడ్డీని కూడా చింకీ దాంతో పాటుగా డాన్స్ చేయిస్తుంది. అలా వాళ్ళిద్దరూ డాన్స్ చేయడం చూసిన మిగతా పిల్లలు నవ్వుతూ ఉంటారు. నాన్న కూడా నీటిలోకి వచ్చేస్తారు. అలా అందరూ కలిసి చాలాసేపు డాన్స్ చేస్తారు. అప్పుడే చింకీ యొక్క చూపు ఒక స్లైడ్ పైన పడుతుంది. అరే మిత్రులారా, అటు చూడండి, అది చాలా పెద్ద రైడ్. ఇక్కడ 5 రకాల రైడ్లు పక్కపక్కనే ఉన్నాయి. మనమందరం 5గురు ఉన్నాం కదా, దానికి వెళ్దాం. అలా అందరం ఒక్కసారి కిందకి వచ్చేద్దాం. నాన్నా, మీరు మేము కిందకొచ్చే వీడియో తీయండి. మీరు వీడియో తీసేటప్పుడు మేము కిందకి వచ్చేస్తాం, సరేనా? అరే అవును, ఇదైతే చాలా మంచి ఐడియా. పదండి, త్వరగా పైకి వెళ్ళండి. గట్టు, చింకీ, హరి, గుడ్డి మరియు బంటి అందరూ కలిసి రైడ్ పైకి వెళ్తారు. వెళ్ళి అలా వాళ్ళు తమ యొక్క రైడ్ పైన కూర్చుంటారు. అలా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ వెళ్దామా ఫ్రెండ్స్? అవును, ఇక పదండి. అలా అందరూ చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేస్తారు. అలా నీళ్ళని చూసుకుంటూ కిందకు జారిపోతూ ఉంటారు. ఇందులో అయితే భలే మజా వచ్చింది. మిత్రులారా, మళ్ళీ వెళ్దాము. హా, మళ్ళీ చేద్దాము. నాన్నా, మీరు మా వీడియో తీశారు కదా? ఓ లేదు పిల్లలు, నేను వీడియోని అసలు స్టార్ట్ చేయటమే మర్చిపోయాను. నాన్న మాట విన్న పిల్లలందరూ ఒక్కసారిగా నీరసపడిపోతారు. ఏంటంకల్, మీరు వీడియోనే తీయలేదా? అవును బంటి. అలా పిల్లలందరూ నిరుత్సాహపడతారు. అప్పుడే వాళ్లతో నాన్న అంటారు, అరే పిల్లలు, నేనైతే సరదాగా చెప్పాను. ఇదిగో చూడండి, మీ వీడియో ఎంత బాగా వచ్చిందో. అలా నాన్న అందరికీ వాళ్ళ వీడియో చూపిస్తారు. ఆ పిల్లలందరికీ ఆ వీడియో చాలా బాగా నచ్చుతుంది. తర్వాత పిల్లలందరూ మరొకసారి ఒక్కొక్క రైడ్కి వెళ్తారు మరియు ఎంజాయ్ చేస్తారు. అలా అందరూ ఆడిన తర్వాత వాళ్ళు నీరసించిపోతారు. అప్పుడు నాన్న ఇలా అంటాడు, పిల్లలు, మీరందరూ అలసిపోయారా? నడవండి, బట్టలు మార్చుకొని ఏదైనా హోటల్కి వెళ్ళి తినేద్దాము, తర్వాత ఇంటికి వెళ్దాం. ఓకే. అలా పిల్లలందరూ సరే అంటారు. త్వరగా బట్టలు మార్చుకుంటారు. నాన్న వాళ్ళందరినీ ఒక మంచి ఆరు బయట ఉన్న హోటల్కి తీసుకుని వెళ్తారు. అలా అందరూ వెళ్ళి ఎంజాయ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్నా, ఈరోజు భలే ఉంది నానా. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేము. అవును చింకి, నేను ఈ వాటర్ పార్క్కి వచ్చేటప్పుడే ముందే సెర్చ్ చేశాను ఈ దగ్గరలో ఏ హోటల్ ఉందో అని. ఇంకా దీని సమాచారం కూడా చాలా బాగుంది, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను. నిజంగానే ఈ హోటల్ చాలా బాగుంది అంకుల్. ఆహా, మీరందరూ త్వరగా మీకు కావాల్సిన ఆర్డర్ ఇవ్వండి. తినేసి చీకటి పడేలోపు ఇంటికి వెళ్దాం. సరే. అలా అందరూ వారికి ఇష్టమైన స్నాక్స్ తింటారు మరియు ఆనందిస్తారు. అలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది గట్టు చింకి యొక్క వాటర్ పార్క్ అనుభవం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.